నమస్తే వెల్కమ్ టు #యు నేను మీ వరుణ్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా కొంత గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. సో ఇందులో భాగంగానే తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుచుకోవడానికి కూడా కొంత కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ తరుణంలోనే ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 3 ప్రధాన పార్టీల నుండి ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి ఒకే వృత్తి నిర్వహించినటువంటి అభ్యర్థులు బరిలోకి దిగారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పక్షాల నుంచి ఏదైతే పోటీలో నిలిచినటువంటి 3 అభ్యర్థులు కూడా ఆదివాసీ గోండు సామాజిక వర్గానికి చెందిన వారైనటువంటి పరిస్థితి ఉంది. సో పోటీలో నిలిచినటువంటి ఈ 3 కూడా ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారు కూడా కొంత విశేషం. సో ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి తొలి మహిళ కూడా కొంత ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సో ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి అత్రం సుగుణ, అదేవిధంగా బీజేపీ నుంచి గోడం నగేష్, బీఆర్ఎస్ పార్టీ నుంచి అత్రం సక్కు తాజాగా ఎన్నికల బరిలో నిలిచారు. సో ఈ 3 అభ్యర్థులు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది గతంలో. సో స్వచ్ఛందంగా తమ ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి 3 కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో తమకు ఆయా పార్టీల నుంచి రాజకీయ అవకాశాలు లభించినప్పుడు వీరు తమ టీచర్ ఉద్యోగానికి వీడి తమకు నచ్చినటువంటి పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ తరుణంలో బీజేపీ నుండి బరిలోకి దిగినటువంటి గోడం నాగేష్ గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా గెలవడమే కాకుండా కొంత మంత్రిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. సో బీజేపీ అభ్యర్థిగా గోడం నాగేష్ మొన్నటి వరకు కూడా కొంత బీఆర్ఎస్ పార్టీలో ఉండి తాజాగా బీజేపీలో చేరి ఎంపీ టికెట్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక ఆదిలాబాద్ జిల్లా బోధ్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో సో జాతర్ల గ్రామానికి చెందినటువంటి నాగేష్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ 1994లో ఆయన ఉద్యోగ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. సో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ తరుణంలో ఆయన గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కూడా గతంలో పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. నాగేష్ తండ్రి రామారావు కూడా కొంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడం కొంత విశేషం చెప్పుకోవచ్చు. గతంలో ఈయన కూడా తన ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. సో ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా కూడా గోడం నాగేష్కి చెందినటువంటి తండ్రి పనిచేసినటువంటి పరిస్థితి. సో ఒక విధంగా నరేష్ది కూడా కొంత రాజకీయంగా కుటుంబం అనేది కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అత్రం సక్కు గతంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అనుభవం ఉంది. తాజా ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన 1993 నుండి 2008 వరకు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి కొంత స్వచ్ఛందంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో జరిగినటువంటి పరిస్థితిలో ఆసిఫాబాద్ నుండి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2018లో మరొకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందినప్పటికీ కూడా ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. సో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా టికెట్ కోవా లక్ష్మికి ఇచ్చిన సందర్భంలో ఆ పార్టీ అధిష్టానం ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తామని చెప్పేసి కూడా తనకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ తరుణంలో లోక్సభ ఎన్నికల బరిలో అత్రం సక్కు నిలిచినటువంటి పరిస్థితి. సో ఇక కాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అత్రం సుగుణ మాత్రం తొలిసారి ఎన్నిక బరిలో దిగుతున్నారు. 2008 నుండి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా సుగుణ పనిచేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. సో ఆమె భర్త కూడా కొంత ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి పరిస్థితి. సో సుగుణ తాజాగా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పొంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోక్సభ అభ్యర్థిగా పార్టీ టికెట్ను దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా ఆ పార్టీ అధిష్టానం అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఎంపీ టికెట్ను కొంత అత్రం సుగుణకు కేటాయించినటువంటి పరిస్థితి. సో రాజకీయాలకు కొంత ఈమె తొలిసారి ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అత్రం సుగుణ ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న మొదటి మహిళా అభ్యర్థి కూడా కావడం కొంత విశేషం అని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా బీజేపీ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సోయం బాపురావు, బోధ్ మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి రాథోడ్ బాపురావు సైతం గతంలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన వారే అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారు ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో రాణిస్తుండడం కొంత విశేషం అని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగినటువంటి అత్రం సుగుణ కొంత తొలిసారిగా ఉపాధ్యాయ వృత్తిని వదిలి ఆదిలాబాద్ రాజకీయాల్లో అడుగు పెట్టినటువంటి మహిళా నేతగా చెప్పుకోవచ్చు. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి #.